హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. వేరే ప్లేస్కి వెళ్తా ఉన్నాను. క్యాబ్ బుక్ చేసుకున్నా. ఇంకొక 2-3 మినిట్స్లో వచ్చేస్తాను. అంత లోపల చెక్అవుట్ చేసి మన కమెంట్స్ ఏమో రాసి అక్కడ కనిపించినాను. ఎంజాయ్. బ్యాగేజ్ ఎంత బాగుంది. హాస్టల్ అయితే చాలా బాగుంది. ఓనర్ చాలా ఫ్రెండ్లీ. మంచి హాస్టల్లో ఉండడానికి పాపం అందరినీ కలిపేదానికి భలే ట్రై చేసినాడు. నైట్ మంచి మంచి యాక్టివిటీస్కి అంతా తీసుకెళ్ళినాడు. అతనే బాగుంది హాస్టల్ అయితే. నేను చెప్పాను కదా వేరే చోటుకి వెళ్తున్నానని చెప్పేసి బస్సు బుక్ చేసుకున్నా 12 గోల్ నుంచి. లోకల్లో మినీ వ్యాన్లో 200 బాతులకే దొరికింది, కానీ నేను వెళ్ళే డేట్కే ఫుల్ అయిపోయింది. సో ఇంకా 12 గోలో బుక్ చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. 300 బాతులు పెట్టి 12 గోలో బుక్ చేసుకున్నా. ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ బస్ స్టాండ్ ఉంది. అక్కడికి వెళ్ళిపోవాలి నేను. సో పొద్దున్నే లేచి మొత్తం రెడీ అయితే వెళ్ళిపోతున్నా. చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను పైకి వచ్చిన. పైనుంచి నా హాస్టల్కి వెళ్తూ ఉన్నాను. మనకు స్టాపింగ్లో అయితే దింపేస్తారు. అక్కడి నుంచి మనం మన హాస్టల్కి వెళ్ళాలా. అక్కడి నుంచి నాకు ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది. సో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. పైకి చాలా మంది వస్తూ ఉన్నారు. నేను ఇందాక చంగ్మైలో ఉన్నా కదా, చంగ్మై నుంచి పైకి వస్తున్నా. ఫారినర్స్ అందరూ పైకి వస్తున్నారు. ఫుల్ క్రౌడెడ్ ప్లేస్ అయిపోయింది. పై వ్యూస్ ఉన్నాయండి, బ్రహ్మాండంగా ఉండే వ్యూస్ వచ్చే దారిలో. నేను ఇంకా ఇవి తీసుకున్నా కానీ చూసిన వ్యూస్ మాత్రం ఏముంది తెలుసా, భలే ఉంది. భయంకరంగా ఉండింది వ్యూ. ప్రస్తుతానికి హాస్టల్కి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి అక్కడ ఏదన్నా బయటకు వెళ్ళి ఏదైనా కొంచెం తినాలా. పొద్దున అయింది కదా, కొంచెం తినాలా. చూద్దాం వెళ్ళి రెస్ట్ దొరుకుతుందా లేదా అని చెప్పేసి. దొరికితే కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం, లేదంటే లేదు. స్టార్ట్ చేయడమే. రెస్ట్ దొరికితే హ్యాపీ, లేదన్నా ఓకే, ఎట్లయినా పర్లేదు. బాగుంది. మొత్తం ఫారినర్స్తో నిండిపోయింది పై మొత్తం. పై వాళ్ళే కనబడట్లేదు, చాలా తక్కువ కనబడుతున్నాడు. చూడండి, పులుసులు గారిపోయినాయి. 2 కిలోమీటర్లు ఈజీగా ఉంటుంది అనుకున్నా, కానీ ఇది కొండెక్కాలి. కానీ బీభత్సంగా ఉండదు. ఇంకేంటి అది కంటే ఇంత లగేజ్ చేసుకుని వెళ్ళలేదు కదా. దాదాపు 25 కేజీలు, 25 నుంచి 30 కేజీల మధ్యలో ఉన్నాయి నా లగేజ్, 2 కలిపి. ల్యాప్టాప్ బ్యాగు, వెనకాల లగేజ్ బ్యాగ్ చాలా ఉంది. ఏమో అనుకున్నా కానీ అబ్బాబాబా. చలో, ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. 600 మీటర్స్గా ఉంది. వెళ్ళిపోతా అట్లా. చలో, ఇంకా హాస్టల్కి వెళ్ళి అక్కడ కలుసుకుంటా మిమ్మల్ని. మొత్తానికి హాస్టల్కి అయితే వచ్చి చెక్ ఇన్ అయిపోయినా. ఇది ఇంత దూరం ఇంత కష్టపడి ఎందుకు వచ్చినానో మీకు చూపిస్తా. చూడండి, చూస్తే మీరే చెప్తారు ఇది వర్త్ వర్మ అని చెప్పేసి. ఇదే నేనున్న హాస్టల్. నా హాస్టల్ రూమ్ చూడండి ఎట్లుందో. అందరు ఇక్కడే. ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు ఏం పెద్ద తేడా ఏమి ఉండదు, అందరూ కలిసే ఉంటారు. జస్ట్ బ్లాంకెట్స్ ఏమి ఉండదు, అంతా ఓపెన్లోనే ఉంటుంది హాస్టల్. అందుకే ఇది స్పెషల్. థాయిలాండ్లో ఇది ఒక హిడెన్ జెమ్ లాంటిది. ఇక్కడి నుంచి మనకి బర్మా పక్కనే ఉంటుంది థాయిలాండ్లో. ఇక్కడ ఈ ప్లేస్ నుంచి బర్మా పక్కనే ఉంటుంది. ఇంకోటి లావోస్ బార్డర్ కూడా పక్కనే ఉంటుంది మనకి. 2 పక్కనే ఉంటుంది. నా రూమ్ అయితే చూడండి ఒకసారి ఎట్లుందో. వాష్రూము, ఇంకవన్నీ బెడ్స్. నేను ఆ లాస్ట్ తీసుకున్నా ప్రశాంతంగా, ఏ గొడవ లేకుండా లాస్ట్ తీసుకున్నా. ప్రస్తుతానికి నేను తొందరగా వచ్చినా కాబట్టి ఇంకా ఎవరు రాలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 2-3 అవర్స్లో మోస్ట్లీ అందరూ వచ్చేస్తారు. అంతకుముందు మీకు మొత్తం ఒకసారి చూపిద్దామని చెప్పి చూస్తున్నా. చూడండి, సిట్టింగ్ ఏరియా. చల్లగా కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు ప్రశాంతంగా. చిల్ చేసానికైతే ఎంత బాగుంది చూడండి. మంచిగా మనం హ్యాంగ్అవుట్ అయ్యానికి మంచి ప్లేస్ ఇచ్చినారు మొత్తం. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా అన్నమాట. ఆల్మోస్ట్ ఒక దాని పైన ఉన్నా. ఈ మనిషి ఇప్పుడే వచ్చినాడు. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎట్లుందో.
దీ దీనికోసం నేను ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చి ఇంత డబ్బులు పెట్టిండేది దీన్ని చూసేదానికి. బాగుంది కదా. చూడండి హాస్టల్ ప్రతి సైడ్ నుంచి ఇది ఒక థాయిలాండ్లో ఒక హిడెన్ జమ్ లాంటిది. ఇది మోస్ట్లీ ఎవ్వరికీ తెలియదు, మన తెలుగు వాళ్ళకైతే అస్సలు తెలియదు పైన ఒక ప్లేస్ ఉందని చెప్పేసి. ఇక్కడ ఇండియన్స్ అంటే వాళ్ళు కూడా కొంచెం షాక్ అయినారు, ఇండియన్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఫీల్ అయినారు వాళ్ళు. ఇంతవరకు ఎవరు రానట్టున్నారు. ఫస్ట్ మొట్టమొదటి తెలుగు యూట్యూబర్గా పైకి వచ్చిన, అంటే పైకి కాదు ఈ ప్లేస్ పేరు, అక్కడికి వచ్చిన మొట్టమొదటి ఘనత అయితే నాకే దక్కుతుంది. చూడండి ఎంత బాగుందో ప్లేస్ అయితే, మామూలుగా లేదు. పొద్దున్న మామూలు చలి లేదు అసలుకి, గడగడ ఉనికిపోయిన అంత చలి. నైట్లో కూడా ఇక్కడ చాలా చలి అంట, 2-3 బ్లాంకెట్స్ పెట్టుకోండి లేకపోతే చలి తట్టుకోలేరని చెప్పినారు అక్కడ నాకు మా ఫ్రెండ్స్ కలిసిన వాళ్ళందరూ. అందుకని చెప్పి నాకేమో నా దగ్గర జర్కిన్లు అవి ఇవి బాగానే ఉన్నాయి, గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే పెద్ద ట్రిప్ కదా, అన్నీ గట్టిగానే తెచ్చుకున్నాను, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ ప్లేస్కి రీచ్ అయ్యేదానికి నేను పడిన కష్టాలు అంతా ఇంత కాదు. ఇది కొండ పైకి రావాలా, నేను మౌంటైన్ ఎక్కేటప్పుడు కూడా అంత కష్టపడలేదు. కానీ అలసట లేకపోతే ఈ వేడికి ఎండ ఎక్కువ ఉంది కదా, ఎండ కరెక్ట్గా నెత్తికి కొడుతూ ఉంది. ఎండకి ఎక్కే కొద్దికి భలే కష్టం అయిపోయింది. అదే కాకుండా నా దగ్గర వెయిట్ ఎక్కువ అయిపోయింది కదా, నాది 25 నుంచి 30 కేజీ మధ్య అన్ని కేజీలు మోస్తాను. అన్ని కేజీలు మోసుకొని కొండెక్కాలంటే మామూలు నడుచుకుంటూ అయితే వచ్చేవచ్చు, కొండెక్కాలంటే ఇంత బరువు మోసుకొని కొండెక్కాలంటే కొంచెం కష్టం. పర్లేదు, ఎక్కిన దానికి ఈ ప్లేస్ ఉన్నదానికి వస్తుంది. కొన్ని చూడాలంటే కొన్ని చేయాల. మనం మంచి ప్లేసులు మీకు చూపించాలంటే ఇట్లాంటి చిన్న ఉంటాయి, చిన్న ఆటంకాలు, వాటిని దాటుకొని రావాలి. లేదు బుక్ చేసుకొని కూడా వచ్చేవచ్చు, గ్రాబ్ ఏదో ఒకటి బుక్ చేసుకొచ్చేవచ్చు. వాడు 100 బాతులు అడుగుతాడు, ఎందుకు అంత వేస్ట్ చేసేది ఊరికి. మన అనే ముసలోళ్ళమా పశువులమే కదా, నడిచే శక్తి ఉన్నప్పుడు నడవాలా, లేకపోతే తినేసి కూర్చుంటే ఇంకా బొజ్జ పెరిగిపోతుంది. ఓకే నడుస్తాం. చూడండి నాకు బాగా నచ్చింది అయితే ఈ వ్యూ పాయింట్, ఎంత బాగుంది చూడండి. ప్లేస్ మొత్తం బ్రహ్మాండంగా ఉంది వీటి నుంచి చూసేదానికి. వీటి ఇంకేమన్నా అడ్వెంచర్స్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే చేద్దాము, అడుగుదాము. ఇక్కడ జనాలు వస్తారు కదా, వాళ్ళని అడిగి కనుక్కుందాం ఏమన్నా ఉన్నాయా ఏం కథ అని చెప్పేసి. ఏమన్నా ఉంటే చేద్దాము, లేదంటే మంచిగా కూర్చొని ప్రశాంతంగా చిల్ అవుదాం. జనాలు గోల, ఈ తలకాయ నింపి పత్యాపారాలు ఏం లేవు ఇక్కడ. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. చూడండి రిలాక్స్గా ఉన్నా, రాగానే మంచి వైబ్, చూడంగానే మంచి ఫీలు. మొత్తం చెక్-ఇన్ అన్నీ అయిపోగొట్టేసిన. చూద్దాం 2 నైట్స్కి తీసుకున్నాను, నాకు నచ్చితే ఎక్స్టెండ్ చేసుకుంటా. ఆల్మోస్ట్ నా షెడ్యూల్ ప్రకారం ఇది 2 డేసే. పైకి నేను ఇచ్చింది 2 డేసే. చూద్దాం. ఇదైతే మొత్తం ఒకసారి చూసేయండి ఎంత బాగుందో. అటుపక్క ఇంక వేరేటివి, అవి ప్రైవేటు రూమ్స్ కావాలంటే అడుగు, కానీ కనిపిస్తుంది కదా అది ప్రైవేటు. మనం అన్నీ పబ్లిక్ రూమ్సే కాబట్టి మన రూమ్ అయితే ఇదండి చంగ్మై టు పై. ఇంతకీ నేను ఎట్లా వచ్చినానో చెప్పలే కదా, 12 గోలు బుక్ చేసుకున్నా. అక్కడ మామూలు మీరు చంగ్మైకి వస్తే అక్కడి నుంచి చేసుకోవాలంటే 200 బాతులు అయిపోతుంది. కానీ నేను వచ్చే రోజు చాలా హెవీ ఉండడం వల్ల అసలు ఒక్కటి కూడా ఖాళీ లేదు. ఎన్ని చోట్ల వెళ్ళి అడిగినా అన్ని చోట్ల ఫుల్ అయిపోయింది. అందుకని చెప్పి 12go.comలోకి వెళ్ళి మన డీటెయిల్స్ ఇచ్చి బుక్ చేసుకున్నాను. నాకు 300 బాతులు పడింది. అక్షరాల 300, 600, 706 800 పడింది మన కరెన్సీలో. వచ్చేటప్పుడు వ్యూస్ మాత్రం స్పెక్టాకులర్స్. అసలుకి ఏముంది తెలిసిన, చాలా బాగుంది వ్యూస్. బైక్లో వచ్చి ఉంటే బాగున్నాం అనుకున్నా, సర్లే ఇంకేమవుతాం, ఆల్రెడీ ఇంకా ఇక్కడ మళ్ళీ ఆ బైక్ తీసుకొని మళ్ళీ పంచాయతీ అంత ఎందుకని చెప్పేసి అట్లే వచ్చేసిన. బాగుంది వచ్చింది దానికి. ఇంకా బయట వెళ్ళి చూడాలా. ఇప్పుడు వచ్చినా కదా కొంచెం సేపు రెస్ట్ తీసుకొనేసి మళ్ళీ అయితే ఇంకెళ్ళి సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం.